హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది మా చిలక, ఇది మా బోరు. మంచిగా నీళ్ళు వచ్చేది. అక్కడ దూరంగా కనపడుతుందా, అక్కడ చెరువు ఉంటుంది మంచిది, కోటమర్తి చెరువు అని. ఆంచెల్లి ఆ చెరువు బాగా నిండింది అనుకో, ఇక్కడ నీళ్ళు బాగా వచ్చేది. సో ఈ చిలకలు మేము వేయలేని పంటలు అంటూ లేవు. పత్తి వేసినాము, మిరప వేసినాము, పుచ్చకాయ వేసినాము, కర్బూజ వేసినాము, ఇంకా చెప్పాలనంటే అన్ని టమాటాలు వేసినాము, వంకాయలు వేసినాం, బెండకాయలు వేసినాం, గోకరకాయ వేసినాం, చిక్కుడుకాయ వేసినాం, అన్నీ వేసినాం ఫ్రెండ్స్. కానీ చివరికి లాసే వచ్చింది ఫ్రెండ్స్. సో ఏం చేసేది ఏం లేదు. సో అమ్మేసేసి ఇక పట్నం బాట పట్టినాం అన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, వ్యవసాయం చేద్దాం అనుకుంటాం కానీ వ్యవసాయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా అది ఉంటుంది, పెట్టిన పెట్టుబడికి ఇట్లా ఆఖరికి రాదు. అది రైతే రాజు అంటారు కానీ రైతు రాజుగా లేడు ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే రైతన్నల కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇది బంగారు తల్లి నేలమ్మ తల్లి, ఈ బంగారు తల్లి నేలమ్మ తల్లి. దీంట్లో మేము చాలా కష్టపడ్డాం చిన్నప్పటి నుంచి వెళ్ళి. సో ఫైనల్గా ఇది మాకు కాకుండా పోయింది ఫ్రెండ్స్. కొన్ని కారణాలు బట్టి ఇది మా చేతి నుంచి వెళ్ళిపోయింది. సో సాడ్, బట్ ఓకే, గాడ్ విల్ ఓపెన్ అదర్ డోర్స్ అంటారు కదా, దేవుడు వేరే మార్గాలు తెరుస్తాడు. మమ్మల్ని అయితే విడిచిపెట్టలేదు. సో మమ్మల్ని పోషిస్తున్నాడు, మా పట్ల కార్యాలు చేస్తున్నాడు. ఆ గొప్ప దేవానికి మహిమ కలుగును గాక. సూర్యుడు ఎంత ప్రకాశిస్తున్నాడో ఈ సమయంలో, అంతకంటే 1000 రెట్లు మా మీద ప్రకాశించి మమ్మల్ని ఈ లోకానికి ప్రకాశమానంగానే ఉంచాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుకు మాత్రమే చెల్లునుగాక. ఆయన కృపను బట్టే ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం అతని కృపను బట్టే. ఆయన లేకపోతే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, ఇక్కట్లు పడి వచ్చినాము. ఆయన ఎన్నడూ మా చెయ్యి విడవలేదు. ఆయన మహాకృపను బట్టి ఆయనకి సమస్త మహిమ. ఆమేన్.